చంద్రబాబు మంత్రి లోకేష్ తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. నిప్పు పప్పు అంటూ వారు తుప్పు వదలగొట్టారు. మొదట ప్యాకేజీ గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. నిప్పు గారు ఢిల్లీకి వచ్చారని, పప్పు గారు వచ్చారో లేదో సమాచారం లేదన్నారు విజయసాయి. దీనికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. వానపాము బుసలకు ఎవరూ భయపడరన్న ధూళిపాల కర్ణాటకకు ప్రత్యేక టీంలను పంపాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు నిప్పు మాత్రమే ఢిల్లీకి వచ్చింది. పప్పు గారు వచ్చారో లేదో నాకు తెలీదు. నేను సెంట్రల్ హాల్లో చూస్తా ఉండా చాలా కేర్ఫుల్గా. నిప్పు గారు ఏం చేస్తారు, యూటర్న్ అంకుల్ గారు ఏం చేస్తారనని. లోక్సభలో తెలుగుదేశం పార్టీ 15 మంది పార్లమెంటు సభ్యులు, రాజ్యసభలో ఉన్నటువంటి 6 మంది పార్లమెంటు సభ్యులు ఈ యొక్క యూటర్న్ అంకుల్ చుట్టూ చేరి ప్రతి ఒక్క పార్టీ లీడర్లను అందరినీ వెళ్ళి బతిమలాడుకుంటా ఉన్నారు. చేతులు పట్టుకొని బతిమలాడుకుంటా ఉన్నారు. కాళ్ళు పట్టుకోవడం మాత్రం చేయలే. ఎందుకనంటే మనం ఎక్కడ ఫోటోలు తీస్తామన్న భయం. రేపో మాపో జైలుకు పోయేటటువంటి వ్యక్తి అనంటే గతంలో తన సహజమైనటువంటి ధోరణిలో నిప్పు గారికి పప్పు గారికి ఎలాగైతే వ్యవస్థలను మేనేజ్ చేసేటటువంటి అలవాట్లున్నాయో అదే రకంగా ఏమైనా మీరు మేనేజ్ చేసి జైలుకు పంపించదలుచుకున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దేశంలో కాళ్ల మీద పడే పేటెంట్ ఏదన్నా ఉంటే అది వైకాపా పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది, విజయసాయి రెడ్డిది. ఇంకెవరికి కూడా ఆ పేటెంట్ లేదు. ఆ హక్కు ఏదన్నా ఉంటే వాళ్ళకే ఉంది. విజయసాయి రెడ్డి ఏంటంటే అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, ప్రజలను తాకట్టు పెట్టాడు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు. చివరికి వైకాపా పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టాడు ఆయన. విజయసాయిరెడ్డి ఒక 2-3 నెలల క్రితం చూస్తే వానపాము లాంటి వాడు. ఇప్పుడు వానపాము బుసలు కొడతా ఉంది. ఆ యొక్క అహంకారానికి, ఆ బుసలకు కారణం ఎవరంటే విజయసాయిరెడ్డి వెనకాల కనపడతా ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక ఒప్పందానికి బీజేపీతో వచ్చారో, ప్రధాని మోడీతో ఎప్పుడైతే అవగాహన ఒప్పందాలు చేసుకున్నారో అప్పుడే ఈ వానపాము బుసలు కొడతా మొదలుపెట్టిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.